ఉన్నాడు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, సముద్రం అందరికీ ఒకటే గాని ఈతొచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసేవారికి మాత్రం కాళ్ళు తడుస్తాయి. జీవితం కూడా అంతే, అందరికీ ఒకటే, కాకపోతే మన ప్రయత్న బలం ఎంతుందో అంతే దక్కుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం డైరెక్టర్ కె రాఘవేంద్రరావు నిహారిక కాంట్రవర్సీ విషయమే. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన నిహారిక కొనిదెల ఇటీవల వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల నుండి బయటపడి కెరియర్ లో కొత్త ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. ఇక అలా నిహారిక చైతన్య జొన్నలగడ్డతో ప్రేమ వివాహం చేసుకుని హ్యాపీగా ఉంటున్న సమయంలో విడాకుల గురించి ప్రస్తావించి అందరినీ షాక్ కి గురి చేసింది. అలా విడాకుల సమయంలో నెటిజన్ల నుండి ఘోరమైన ట్రోలింగ్ ని, విమర్శల్ని ఎదుర్కొంటూ నిహారిక కొంతకాలం మౌనం వహించినప్పటికీ ఇప్పుడు మరింత బలంగా తిరిగి వచ్చింది. అలా తనపై వచ్చే విమర్శల్ని పట్టించుకోకుండా ప్రొడ్యూసర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి కమిటీ కుర్రాలతో హిట్ అందుకొని ఆ జోష్ తోనే యాక్టర్ సంగీత్ శోభన్ తో రెండో సినిమాని ప్లాన్ చేసి ఆ మూవీ పూజా కార్యక్రమాన్ని ఆయోజించి అందుకు కె రాఘవేంద్రరావు గారిని గెస్ట్ గా పిలవడం జరిగింది. ఇక రాఘవేంద్రరావు గారు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన సినిమాలు చేసి సూపర్ హిట్ విజయాల్ని పొందుతూ అటు మాస్ ఇటు క్లాస్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఈ క్రమంలోనే నిహారిక సినిమా ఈవెంట్ కి వచ్చిన కె రాఘవేంద్రరావు గారు కుర్చీలో కూర్చొని ఉండగా తనని పలకరించేందుకు నిహారిక తన దగ్గరికి వెళ్లడం, అలా అతనితో చనువుగా మాట్లాడుతూ అతని పక్కనే నిల్చొని ఉన్న క్రమంలో రాఘవేంద్రరావు గారు నిహారిక నడుముపై చేయేశాడు. అలా ఒకసారి చేయేస్తే వదిలించుకునే ప్రయత్నం చేయగా మళ్ళీ రాఘవేంద్రరావు అలాగే చేయడం, నిహారిక నవ్వుతూనే విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నా అతను మళ్ళీ అదే రిపీట్ చేయడంతో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయిన నిహారిక వెంటనే అతను కూర్చున్న కుర్చీ వెనక్కి వెళ్లి మాట్లాడడం మొదలెట్టింది. అలా నిహారిక ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది చూసిన నెటిజన్లు రాఘవేంద్రరావుపై విమర్శలు కురిపిస్తున్నారు. రాఘవేంద్రరావు నిహారిక విషయంలో అసలు ఏం జరిగింది? రాఘవేంద్రరావు సపోర్ట్ తో జయసుధ స్టార్ హీరోయిన్ గా ఎదిగిందా? శ్రీదేవికి రాఘవేంద్రరావుకి మధ్య అసలు ఏం జరిగింది? రాఘవేంద్రరావు తన కొడుకు కెరియర్ ని ఎందుకు సక్సెస్ చేయలేకపోయాడు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. కోవెలమూడి రాఘవేంద్రరావు అలియాస్ కె రాఘవేంద్రరావు. ఇతను 1942 మే 23న ఆంధ్రప్రదేశ్ లోని కోవెలవెన్నులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి కెఎస్ ప్రకాష్ రావు, తల్లి కోటేశ్వరమ్మ. ఇతనికి కృష్ణమోహన్ రావు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక రాఘవేంద్రరావు తండ్రి సూర్యప్రకాష్ రావు గారు సినిమాల్లో హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి అపవాదు, పత్ని, ద్రోహి లాంటి 8 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసిన తను అనుకున్నంతలా గుర్తింపు రాకపోవడంతో పాటు ఛాన్స్ల కోసం అందరి డైరెక్టర్ల దగ్గరికి వెళ్లి అడుక్కునే పరిస్థితి ఉండడంతో తనే డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అలా మొదటి రాత్రి అనే మూవీతో డైరెక్టర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ప్రకాష్ రావు గారు ఆ తర్వాత 40 సినిమాలకి డైరెక్టర్ గా వ్యవహరించడం గమనార్హం. ఇదిలా ఉంటే తను హీరోగా చేసేటప్పుడు అప్పట్లో హీరోయిన్ గా బిజీగా ఉన్న జి వరలక్ష్మి గారితో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక కెఎస్ ప్రకాష్ రావు గారికి అప్పటికే పెళ్ళై కృష్ణమోహన్ రావు, రాఘవేంద్రరావు అనే 2 కొడుకులున్నా కూడా తను అదంతా పట్టించుకోకుండా వరలక్ష్మి గారిని సీక్రెట్ గా పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా జన్మించారు. ఇక అలా భర్త సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుని బిడ్డల్ని కూడా కన్నాడనే విషయం తెలిసి కె రాఘవేంద్రరావు గారి తల్లికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయినా చేసేదేమీ లేక తన పిల్లల భవిష్యత్తు కోసం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక అలా ప్రకాష్ రావు గారు 2 భార్యలకి 4 పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ వచ్చారు. అలా రాఘవేంద్రరావు గారు తన తండ్రికి జనాల్లో దక్కే ఆదరణని చూసి తను కూడా డైరెక్టర్ అవ్వాలనుకున్నారు. దీంతో తను ఇంటర్ చదువుతున్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి రమ్మని తన తండ్రి పిలిచినా తను BA డిగ్రీ పూర్తి చేయనిదే రానని, ఒకవేళ సినిమాల్లో సక్సెస్ కాకపోతే డిగ్రీ ఉంటే ఉద్యోగం చేసుకోవచ్చని చెప్పడంతో తండ్రి కూడా కొడుక్కి సపోర్ట్ చేశారు. ఇక అలా ఎప్పుడైతే తన BA డిగ్రీ పూర్తయిందో కమలాకర్ కామేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి పాండవవాసం, శకుంతల అనే సినిమాలకి పనిచేస్తూ కొంత ఎక్స్పీరియన్స్ ని తెచ్చుకొని ఆ తర్వాత తన తండ్రి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా 9 ఏళ్లు పనిచేస్తూ 24 క్రాఫ్ట్స్ పై పట్టు సాధించాడు. దీంతో తనే ఓన్ గా డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ శోభన్ బాబుకి ఒక స్టోరీని చెప్పగా అది తనకి బాగా నచ్చడంతో వాణిశ్రీని హీరోయిన్ గా పెట్టి బాబు అనే మూవీని చేయగా ఆ మూవీ 1975లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ఎలాగైనా నెక్స్ట్ మూవీ హిట్ కొట్టాలని రైటర్ సదానందం గారు రాసిన కథని తీసుకొని జయసుధ
జయసుధని హీరోయిన్ గా, మురళీమోహన్ ని హీరోగా పెట్టి జ్యోతి అనే సినిమాని చేయగా ఆ మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు 2 ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా పొందడంతో ఇక పైన తను కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదని రాఘవేంద్రరావు గారు అనుకున్నారు. దీంతో మళ్ళీ అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న శోభన్ బాబుతో రాజా అనే సినిమాని చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయినా అప్పటికే ఇండస్ట్రీలో తన గురించి మంచి టాక్ ఉండడంతో ఆమె కథ అమరదీపం అనే మూవీస్ ని చేయగా ఆ మూవీస్ హిట్ అయినా ఆ వెనకే వచ్చిన ప్రేమలేఖలు, కల్పన అనే మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. ఇక అలా రాఘవేంద్రరావు గారి తపనని చూసిన ఎన్టీఆర్ గారు తన దగ్గర ఏదైనా స్టోరీ ఉంటే చెప్పమని, కలిసి పనిచేద్దామని చెప్పడంతో రాఘవేంద్రరావు గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా రైటర్ సత్య గారు రాసిన అడవిరాముడు స్టోరీని ఎన్టీఆర్ గారికి చెప్పగా అది తనకి బాగా నచ్చడంతో అడవిరాముడు మూవీని స్టార్ట్ చేసి 1977లో రిలీజ్ చేయగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రాఘవేంద్రరావు గారు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. కానీ జ్యోతి మూవీ నుండి తను తీసిన అన్ని మూవీస్ లోనూ జయసుధనే హీరోయిన్ అవ్వడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని, అందుకే అన్ని మూవీస్ లోనూ తననే హీరోయిన్ గా తీసుకుంటున్నాడనే టాక్ వచ్చినా అది ఇండస్ట్రీలో కామనే కాబట్టి ఆ వార్తలపై రాఘవేంద్రరావు గాని జయసుధ గాని స్పందించలేదు. అలా వీరిద్దరూ కలిసి 12 సినిమాలకి పైగా కలిసి పనిచేయడం గమనార్హం. ఇక ఆ మధ్యలో జయప్రదకి కూడా సపోర్ట్ చేస్తూ ఆమె స్టార్ హీరోయిన్ అవ్వడానికి రాఘవేంద్రరావు గారు తన వంతు సపోర్ట్ చేయడం, అలా సినిమాల్లో హీరోయిన్ ని చాలా గ్లామర్ గా చూపించడంతో ఇతన్ని రొమాంటిక్ డైరెక్టర్ అని పిలవడం మొదలెట్టారు. ఇక ఇదే విషయంపై తనని ఒక ఇంటర్వ్యూలో అడగగా అందుకు రాఘవేంద్రరావు గారు మొదట తను హీరోయిన్ అందాన్ని ఆస్వాదిస్తేనే ప్రేక్షకులకి నచ్చేలా చూపించగలనని చెప్పడంతో అప్పట్లో ఇతని వ్యాఖ్యలు హల్చలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పుడైతే 16 ఏళ్ల వయసు అనే మూవీని శ్రీదేవితో కలిసి చేశాడో అప్పటి నుండి ఆమెతో పెరిగిన మంచి పరిచయం కారణంగా డ్రైవర్ రాముడు, వేటగాడు, గరానా దొంగ, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, సత్యం శివం, ప్రేమ కానుక, కొండవీటి సింహం అని 25 సినిమాల వరకు కలిసి పనిచేస్తూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అలా ఎంతలా అంటే ఈ క్లోజ్నెస్ తోనే రాఘవేంద్రరావు గారు శ్రీదేవిని హిందీలో పరిచయం చేస్తూ హిమ్మత్వాలా అనే మూవీతో తనని అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా నిలబెట్టారు. అలా దేవత, జానీ దోస్త్, జస్టిస్ చౌదరి, తోఫా, నయా కథమని తెలుగు, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ శ్రీదేవితో కలిసి మూవీస్ చేయడంతో ఒక స్టేజ్ లో రాఘవేంద్రరావు గారు కూడా తన తండ్రిలాగే శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. ఎందుకంటే రాఘవేంద్రరావు గారికి అప్పటికే సరళ అనే ఆమెతో పెళ్ళై 2 పిల్లలున్నప్పటికీ శ్రీదేవితో క్లోజ్ గా ఉండడమే. కానీ బాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న మిథున్ చక్రవర్తితో శ్రీదేవి రహస్యంగా ప్రేమాయణం నడిపి అతన్ని పెళ్లి చేసుకోవడంతో హార్ట్ బ్రేక్ అయిన రాఘవేంద్రరావు గారు అప్పటి నుండి ఆమెతో పనిచేయడం మానేసి రాధాకి, విజయశాంతికి సపోర్ట్ చేస్తూ వారు స్టార్ హీరోయిన్లుగా ఎదిగేలా చేశాడు. కానీ అదే సమయంలో మిథున్ చక్రవర్తి భార్య శ్రీదేవి మిథున్ చక్రవర్తి పెళ్లిని ఒప్పుకోకుండా తరచూ గొడవలు చేయడంతో శ్రీదేవి మిథున్ చక్రవర్తితో విడిపోయింది. దీంతో మళ్ళీ రాఘవేంద్రరావు శ్రీదేవికి సపోర్ట్ చేస్తూ నాగార్జునతో ఆఖరి పోరాటం మూవీతో మళ్ళీ తెలుగులోకి తీసుకొచ్చి జగదేక వీరుడు, అతిలోక సుందరితో మళ్ళీ తన కెరియర్ ని పుష్ చేశాడు. కానీ అప్పటి వరకు అన్నా అని పిలుస్తున్న బోని కపూర్ తో శ్రీదేవి సీక్రెట్ గా సహజీవనం చేస్తూ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. దీంతో వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంతో ఆ తర్వాత శ్రీదేవి, రాఘవేంద్రరావు గారు కలిసి ఎక్కడా పనిచేయలేదు. ఇక ఇదే టైంలో అల్లుడు గారు మూవీ చేసేటప్పుడు తనకి రమ్యకృష్ణతో పెరిగిన మంచి పరిచయం కారణంగా ఆ తర్వాత ఆమెతోనే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ చేస్తూ ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ని కూడా అంత గ్లామర్ గా చూపించని విధంగా రమ్యకృష్ణని చూపిస్తూ తను స్టార్ హీరోయిన్ అయ్యేందుకు సపోర్ట్ చేశాడు. అలా అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రేమికుడు, ముద్దుల ప్రియుడు, ముగ్గురు మొనగాళ్ళు, రాజాసింహ, గరానా బుల్లోడు, అన్నమయ్య, లవ్ స్టోరీ, 1999, ఇద్దరు మిత్రులు అని 25 సినిమాలకి పైగా రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు కలిసి చేయగా డైరెక్టర్ హీరోయిన్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ ఏ తప్ప సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇక రాఘవేంద్రరావు అటు డైరెక్టర్ గానే కాకుండా ఇటు ప్రొడ్యూసర్ గా శాంతినివాసం, అరుంధతి, మంగమ్మ గారి మనవరాలు, సౌందర్యలహరి, కోయిలమ్మ, అగ్నిసాక్షి, కేరాఫ్ అనసూయ, కృష్ణ తులసి అనే సీరియల్స్ తో పాటు బొమ్మలాట, 1వ నెంబర్ కుర్రాడు, భలే కృష్ణుడు అని అటు సినిమా ఇటు సీరియల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ 100 సినిమాలకి పైగా డైరెక్షన్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే తన సినీ వారసుడిగా తన కొడుకు ప్రకాష్ కోవెలపూడిని తీసుకురావాలని నీతో అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇప్పించిన తన లుక్స్ మరియు యాక్టింగ్ పరంగా చాలా విమర్శల్ని ఎదుర్కోవడంతో తనతో యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టించి బొమ్మలాటతో డైరెక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేపించగా ఆ తర్వాత అనగనగా ఒక ధీరుడు, సైజ్ 0, మెంటల్ హే క్యా అనే మూవీస్ ని తీసిన తన తాత తండ్రిలాగా ప్రకాష్ కోవెలపూడి సక్సెస్ కాలేకపోవడంతో ఇప్పుడు ప్రొడక్షన్ వైపు దృష్టి సారించినట్లు సమాచారం. అంతేకాకుండా తను కన్నిక దిల్హోన్ అనే స్టోరీ రైటర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక స్టేజ్ లో అనుష్క వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారనే వార్తలు బయటికి వచ్చాయి. అలా 2014లో పెళ్లి చేసుకున్న ప్రకాష్ 2021లో కన్నికతో విడాకులు తీసుకొని విడిపోయి ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ఓం నమో వెంకటేశాయ మూవీతో రాఘవేంద్రరావు డైరెక్షన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి బాహుబలి సిరీస్ తో ప్రెజెంటర్ గా వ్యవహరించడం
నటించడం, అలా 83 ఏళ్లైన రాఘవేంద్రరావు ఇండస్ట్రీ నుండి ఇప్పుడు బ్రేక్ తీసుకొని తన ఫ్యామిలీతో కలిసి లైఫ్ ని గడుపుతూ మధ్య మధ్యలో మూవీస్ ఫంక్షన్స్ కి గెస్ట్ గా వెళుతూ బిజీగా ఉంటున్నారు. ఇక ఈ కోవలోనే తాజాగా నిహారిక కొనిదెల తను ప్రొడ్యూస్ చేసిన మొదటి మూవీ హిట్ అవ్వడంతో రెండో మూవీని సంగీత్ శోభన్ తో ప్లాన్ చేసి అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల్ని స్టార్ట్ చేసి రాఘవేంద్రరావుని గెస్ట్ గా ఇన్వైట్ చేయగా అందులో అతను ఆమె నడుముపై చేతులు వేసి తన దగ్గరికి లాక్కొనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందులో నిహారిక చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వగా ఆ వీడియోని చూసిన నెటిజన్లు షాక్ కి గురై రాఘవేంద్రరావుపై విమర్శల్ని కురిపిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరికొంతమంది నెటిజన్లు స్పందిస్తూ నిహారిక చిన్నప్పటి నుండి అతని చేతిలో పెరిగింది కాబట్టి ఆప్యాయతతో అలా చేసుంటాడని, దానిని వక్రబుద్ధితో చూడాల్సిన అవసరం లేదని కమెంట్స్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇప్పటి వరకు రాఘవేంద్రరావు 100 సినిమాల్లో డైరెక్టర్ గా చేయగా ఇతని డైరెక్షన్ కి గాను 10 నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా అందుకున్నారు. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు, అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకు. ఇది ఫోక్స్ కే రాఘవేంద్రరావు గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.